ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వర్షన్ ఆఫ్ ఛానల్ తెలుగు సంచారి. సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ది ఫస్ట్ టైం నేను స్టేట్ అయితే దాటేసి వేరే స్టేట్ అయితే వెళ్ళబోతున్నాను. ట్రైన్ ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఇది నా ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ అనమాట, పెద్దది. సో దానికోసం నేను విజయనగరం స్టేషన్కి అయితే వచ్చేసాను. సో లోపలికి వెళ్ళి ఏ ట్రైన్ ఎక్కాలి, ఎక్కడికి వెళ్తాం అని చెప్పేసి చూద్దాం. నాతో పాటు వచ్చేయండి. సో ఫ్రెండ్స్ నేనైతే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాను. నాకు ఇప్పుడు టైం అయితే అట్ ప్రెసెంట్ 1 o'clock అవుతుంది. నా ట్రైన్ వచ్చి 2:55కి యాక్చువల్ ట్రైన్. బట్ ఏంటి అంటే ఒక 1 hour డిలేలో అయితే బండి నడుస్తుంది. సో మనకి ఇక్కడైతే చూసినట్టయితే మనకి వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి. సో హెరిటేజ్ వెయిటింగ్ హాల్స్ అంట. ఇదైతే ఇంటీరియర్ చాలా బాగుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి విజయనగరంలో ఏమేమైతే ఫేమస్ వాటి ఉన్నాయో వాటి ఫోటోలు ఇవన్నీ ఇక్కడ మనకి చూపించడం అయితే జరిగింది. చాలాసేపు ఒక 2.5 hours వెయిట్ చేసిన తర్వాత మనకి ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వస్తుందంట. సో నేనైతే వెళ్తున్నాను ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. సో ఫ్రెండ్స్ మా ట్రైన్ అయితే లాస్ట్కి వచ్చేసింది. సో నాదైతే S4 దగ్గర అయితే ఉన్నాను. ఇదైతే మనకి స్పెషల్ ట్రైన్. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెన్నై అయితే వెళ్ళబోతున్నాం. సో దీని నెంబర్ వచ్చి 06074 అన్నమాట. సో ఇది మనకి టోటల్ ఓన్లీ విజయనగరం నుంచి స్టార్ట్ చేసుకుంటే ఓన్లీ 8 స్టేషన్స్లో ఆగి చెన్నైలోకి వెళ్ళిపోతుంది. సో మనకి ఇంకొక 2 minutes అయితే ఆల్ట్ ఉన్నది. సో చూద్దాం. దీని టోటల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఎంతంటే 1000 kilometers అనమాట. సో ఇక్కడ నుంచి మనం 1000 kilometers మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడైతే టైం చూస్తున్నారు కదా, 4 అవుతుంది. ఈ ట్రైన్ అయితే మనకి 2 o'clock అయితే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడే మా బండి అయితే విజయనగరం నుంచి స్టార్ట్ అయింది. సో బాయ్ విజయనగరం. సో దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దువ్వాడ. సో ఇదైతే విశాఖపట్నం అయితే వెళ్తుంది ట్రైన్. డైరెక్ట్ దువ్వాడ నుంచి చెన్నై అయితే మాట్లాడుతున్నాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేచాను. టైం అయితే 10 అవుతుంది. రాత్రి అస్సలు నిద్రలేదు. ఫ్రెష్ అయ్యి వచ్చాక టిఫిన్ చేసి ఆడదాం. ఇప్పుడైతే రాజమండ్రి అయితే దాటేసింది. విజయవాడకి అయితే దగ్గరలో ఉంది. ఫ్రెండ్స్ మనకి ట్రైన్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ అయితే చూసుకున్నట్టయితే 92 అయితే ఉంది. క్రూజింగ్ స్పీడ్ అయితే 92 ఉంది. 92 బాగానే పరిగెడుతున్నాడు. బట్ ట్రైన్ అయితే మనకి 3 hours లేట్లో అయితే నడుస్తుంది. చూడాలి మరి చెన్నై ఎన్ని గంటలకు వెళ్తుందో. బాయ్ విజయవాడకి అయితే వచ్చేసాం. వెళ్ళిపోతున్నాను.
మనమైతే ఇప్పుడే బాపట్లకి అయితే క్రాస్ చేసాము. నెక్స్ట్ వచ్చేది స్టూవర్ట్పురం అనమాట. స్టూవర్ట్పురం అంటే తెలుసు కదా, మనకి స్టూవర్ట్పురం నాగేశ్వరరావు కథ అయితే మనకి స్టోరీ అయితే వచ్చింది. అక్కడికి వెళ్ళబోతున్నాం. మన ట్రైన్ అయితే చూసుకుంటే మనకి యాక్చువల్గా ఇక్కడికి మనకి స్టూవర్ట్పురంకి 9:38కి అయితే రావాలి. ఇప్పుడైతే 9:00 ట్రైన్ అయితే నడుస్తుంది. చెన్నై వెళ్ళిన తర్వాత కేరళ వెళ్ళడానికి ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. ఫ్రెండ్స్, మీకైతే తెలుసు కదా టంగుటూరి వీరహంపంతులు. తెలుగు వ్యక్తుల పైన అవగాహన ఆయనకి శూన్యం. టంగుటూరి వీరహం భక్కాంపంతుల గురించి మాట్లాడమనండి ఆయన. టంగుటూరి వీరహం భక్కాంపంతుల గురించి ఇది ఎప్పుడు పెట్టారు? టంగుటూరి వీరహం భక్కాంపంతుల గురించి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. సో జస్ట్ కిడింగ్. సో ఆ ఊరైతే వచ్చాం, టంగుటూరు. సో ఫ్రెండ్స్, మనమైతే టంగుటూరు ఊరిని స్కిప్ చేసేస్తున్నాం. సో ఇది స్టేషన్. బాయ్ బాయ్ టంగుటూరు. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం తడా స్టేషన్ అయితే దాటిస్తాం. సిగ్నల్ అయితే ఇంకా రాలేదు. ట్రైన్ అయితే చాలా లేట్లో నడుస్తుంది, 5 hours డిలేలో నడుస్తుంది. చూడాలి మరి నాకు అక్కడ ట్రైన్ క్యాచ్ చేయగలరు మరి. ఇంకా గంట ఉంది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు అఫీషియల్గా తమిళనాడుకి అయితే వెళ్ళిపోయాము. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెందిల్. మీరు కూడా ఈసారి కలిసినప్పుడు సెందిల్ అనే పిలవండి సార్. అనే ఒక టీ కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ అయితే దాటేసింది. ఇంకొక 70 kilometers ఉంటే మనకి చెన్నై అయితే వచ్చేస్తుంది. చూడాలి మరి. టైం అయితే చూసుకోవచ్చు, 7 అవుతుంది. మనకు 7:45కి ఒక ట్రైన్. సో ఫ్రెండ్స్, మిస్ అయిపోయాం ఒక్క. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. మళ్ళీ ఎందుకు వచ్చారు? ట్రైన్ అయితే మిస్ అయిపోయాం. 10 minutes లేట్ అయితే వచ్చింది. ముందే వెళ్ళిపోయింది. చాలా బాధగా ఉంది. బ్రేక్స్ అయితే తెలియట్లేదు. చూడాలి మరి. మనమైతే చెన్నై అయితే వచ్చేసాం. ఇది ఫస్ట్ డే వీడియో. సెకండ్ డే ఏమవుతుంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అంతవరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు సంచారి.